ఈరోజు సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ని సొంతం చేసుకుంటుంది. సినిమా రిలీజ్ రోజు సమంత భర్త రాజ్ నిడిమూరు సిస్టర్ శీతల్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పటి వరకు నేను ఆమె నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. కానీ ఒకసారి రాత్రి 3 గంటల టైంలో సమంతలోని నిజమైన వ్యక్తిత్వాన్ని చూశాను. తన పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను హైదరాబాద్లో ఉన్న సమంత ఇంట్లో ఉన్నాను. ఆ రోజు రాత్రి నాకు సడన్గా చాలా ఫీవర్ వచ్చేసింది. చలితో షివర్ అవుతున్నా, వాంతులు, సివియర్ హెడ్ఏక్, మంచం మీద నుండి కూడా లేవలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఆ టైంలో మా ఫ్యామిలీ గ్రూప్లో ఇంట్లో ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా, నాకు చలిగా ఉంది, బ్లాంకెట్స్ ఎక్కడున్నాయో తెలియట్లేదు అని మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ చూసిన వెంటనే సమంత నేను వస్తున్నాను అని రిప్లై ఇచ్చింది. నా బ్రదర్కి చెప్పలేదు మీ చెల్లిని చూడమని. ఎవరికి చెప్పకుండా తానే స్వయంగా వచ్చింది. దుప్పట్లు దొరకపోవడంతో ఒక పెద్ద టవల్ తీసుకొచ్చి నాకు కప్పి వెచ్చగా ఉంచింది. టాబ్లెట్స్ ఇచ్చింది. ఆ రాత్రంతా తను అసలు నిద్రపోలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎలా ఉంది అని అడిగింది. కొత్తగా పెళ్ళైంది, ఎన్నో పనులు బాధ్యతలున్నాయి. మళ్ళీ కొన్ని గంటల్లోనే షూటింగ్కి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు నేను కూడా ఆ షూటింగ్ సెట్కి వెళ్ళాను. అక్కడ సమంత చీరలో తన స్టన్స్ తానే చేస్తూ చిరునవ్వుతో పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తోంది. ఆమె రాత్రంతా నిద్రపోలేదని ఎవ్వరూ ఊహించలేరు. నన్ను చూసి ఆమె మొదటగా అడిగిన ప్రశ్న షూటింగ్ గురించి కాదు, నా ఆరోగ్యం గురించి, ఇప్పుడు ఎలా ఉన్నావు అని. ఆమె కళ్ళల్లో కనిపించిన ఆ శ్రద్ధ నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను, రాత్రంతా నిద్రపోకుండా ఉండి కూడా ఇంత శక్తిగా ఎలా నిలబడగలుగుతోంది. ఆ సన్నివేశాలు చూసే ప్రేక్షకులకి ఆమె అలసట కనిపించదు. ఆ చిరునవ్వు వెనుక ఉన్న ఆ మృదువైన మనసు కూడా కనిపించదు. అప్పుడు నాకు అర్థమైంది, నిజమైన అందం అనేది మన దయలో దాగి ఉండే బలం. జీవితం సులభంగా ఉన్నప్పుడు చూపించే దయ కాదు, మనమే అలసిపోయి ఉన్నప్పటికీ ఇతరుల కోసం నిలబడే దయ. ఎవరు తప్పు పట్టని పరిస్థితుల్లో కూడా సహాయం చేయగలిగిన మనసు. అందుకే మా ఇంటి బంగారం అనే సినిమా పేరు వినగానే నాకు చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే మా ఇంటి బంగారం సినిమా చూడకముందే ఆ బంగారాన్ని నేను నిజ జీవితంలో చూసేశాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు శీతల్.